ఆంధ్రప్రదేశ్ అగ్రికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి శ్రీ చిలకలపూడి పాపారావు గారిని నియమించాలని చెప్పని మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించటం, దాన్ని మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు గారు ఆమోదించటం, అందుకు వారి ఇరువురికి కూడా మనం ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం మాత్రం అంతేనందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక వర్గాల మీద వారు దృష్టి సారించడం జరిగింది. ఎందుకు దృష్టి సారించారంటే వారి జీవితాలు సముద్రం మీద ఆధారపడి ఉంటాయి, నదుల మీద ఆధారపడి ఉంటాయి, దినదినం గండంగా వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. అంచేత వాళ్ళు కష్టపడి వారి జీవనం చేస్తూ ఉంటారు. ప్రాణాలు సైతం వారు లెక్క పెట్టకుండా ధైర్యంగా జీవనోపాధి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఆ వర్గానికి మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పిన మొట్టమొదటిగా ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆనాడు ముఖ్యంగా అగ్రకుల క్షత్రియ నుంచి ముందుగా వచ్చి జనసేన పార్టీలో చేరి కొద్ది ఓట్ల తేడాతో నర్సాపురంలో ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున గెలిచి మళ్ళా ప్రభుత్వ విప్పుగా నియమితులైన వారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. కాపు కార్పొరేషన్ ఇచ్చిన ఒక కాపులు కాదు, అగ్నిముఖ కార్పొరేషన్ ఒక అగ్నిముఖ కాదు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అందరితో మమేకమై వారు ఎవరు ఏదైతే ఉందో వాళ్ళ అవసరాలకు గుర్తించి పనిచేయాలని చెప్పి ఆ రోజు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు, ముందు సమస్యను మొత్తం ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దగ్గర తీసుకొస్తే ఆ సమస్యను నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి ఆ రోజు చెప్పడం, మరి నాకు కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలు తిరిగి ప్రజల జీవన స్థితిగతులు గుర్తించి ఆ సమస్యల్ని మరి మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సహకారంతో మరి అన్ని సమస్యలు కూడా మరి నేను ఎంతవరకు పెద్దల సమక్షంలో పెద్దల అన్నదానంతో ఆ సమస్యలు కూడా మరి తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన పదవికి రామనగడ్డ గ్రామం మరి రేపల్ల గ్రామ స్థానికులైనటువంటి చిలకలపూడి పాపారావు రావడం కూడా అది మరి కృష్ణా జిల్లా మీ గ్రామానికి కూడా ఒక మంచి శుభ పరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మరి పాపారావు గారు కూడా 2019 ఎలక్షన్స్లో మరి జనసేన పార్టీలోకి ఆయన రావడం, మరి ఆయన కూడా నాకు దగ్గర బంధుత్వం ఉంది ఆయనతోటి కూడా. ఆ రోజున ఆయన మరి ఒక శాసనసభ్యునిగా కూడా ఇక్కడ టికెట్ కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజున మరి పెద్దలు ఇక్కడ బుద్ధప్రసాద్ గారికి టికెట్ రావడం ఇప్పుడే చెప్పారు, ఆయన కూడా మాట్లాడారు. మరి పాపారావు గారు ఆ రోజున కాన్స్టిట్యున్సీలు ఏ రకంగా పనిచేశారన్నది కూడా మరి ప్రసాద్ గారు చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ కార్పొరేషన్ చైర్మన్ రావడం కూడా ఒక మంచిదిగా నేను పరిగణిస్తూ, దీనికి మూల కారణకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీని స్థాపించి ఒక మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతోటి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం, బడుగు బలహీన వర్గాల కోసం వారిలో ఒక మార్పు తీసుకురావాలి, వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలి ఏకైక లక్ష్యంతో జనసేన పార్టీ స్థాపించి మరి ఆ రోజు 2019 ఎలక్షన్ చూసుకుంటే కనుక నేను కూడా ఒక అగ్నికుల క్షత్రియ సమాజానికి సంబంధించిన వ్యక్తిని. నేను నర్సాపురం నియోజకవర్గంలో ఒక పెద్ద సామాజిక వర్గం అక్కడ ఉన్న ఆ సామాజిక వర్గాన్ని కాదని
ఆ రోజున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్ఫూర్తితో, ఆయన సహకారంతో 2019 ఎలక్షన్స్లో నేను తక్కువ ఓటమి చెందాను. అవనిగడ్డ అంటేనే ఒక పోరాటాల గడ్డ, ఉద్యమాల పులిటి గడ్డ. అటువంటి గడ్డపై నాకు ఎవరైనా సభ జరపడం అనేది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రజాధికారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నా ప్రస్థానం అనేది లంకివేంద్రపురం గ్రామ సర్పంచ్గా 2013 అలాగే 2019 2 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా ఎన్నికవటం. ఆ క్రమంలో భాగంగానే మా గ్రామస్తులందరూ కూడా అభిమానం సోరుకొని అంచెలంచెలుగా ఎదిగి నన్ను ఫస్ట్ గుంటూరు జిల్లా సర్పంచ్గా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం. అదే క్రమంలో సర్పంచ్ సమస్యల మీద నా కృషిని గమనించి మరి రాష్ట్ర సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. నేను జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పంచాయతీ సంబంధించిన విధులు డైవర్ట్ అవుతుంటే ఆ సమస్యల మీద అనేక మంది మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి మరి కలిసి చేసినప్పుడు మరి ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు కూడా నోరెప్పలేని పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉంది. అలాంటి క్రమంలో మరి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏంటన్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే జగన్ రెడ్డి గారు ఏదైతే జిల్లా ఉందో ఫస్ట్ ఆ జిల్లాలోనే నేను సమావేశం ఏర్పాటు చేశానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ కడప జిల్లాలో ఫస్ట్ సమావేశం మా మిత్రుడు మరి శివసుందర రెడ్డి గారి అధ్యక్షున పెట్టడం, అన్ని జిల్లాలు కూడా తిరగడం, అన్ని జిల్లాలు తిరిగి మరి అందరూ కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి 13,000 మంది సర్పంచులు ఐక్యతను తీసుకొచ్చి మరి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నాక నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహించిన సర్పంచ్ సంఘం తరపునే నిలబడ్డాను. వైసీపీ పార్టీలో ఉన్నా కూడా అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రతి క్షణం ఎదురుస్తూ నిధులు డైవర్ట్ కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే మరి 2 సార్లు నేను పంచాయతీ కార్యాలయం మరి ముట్టడి చేసినప్పుడు అరెస్ట్ చేయటం, ఆ క్రమంలో భాగంగానే నన్ను అర్ధరాత్రి కూడా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటం. మరి కొంతమంది అయితే భయం కూడా పెట్టారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నావు, ఆ క్రమంలో భాగంగా నీకు చాలా ఇబ్బంది ఉంది, నాతో ఒక వ్యక్తి కూడా అన్నాడని చెప్పిన అన్నా కూడా నాకు సర్పంచ్ సమస్యలు ముఖ్యంగానే నన్ను ఏమైపోయి ఉన్న పర్లేదని చెప్పి ఆ సందర్భంగా నేను వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.